సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ భగవాన్ జేవియర్ ఫాదర్ గారిని ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఎల్లవేళ కాచి కాపాడుతుంది కాక. మరి మట్టు లక్ష్మణరావు గారు ఉషారాణి వారిని దేవుడు ఎల్లవేళ కాచి కాపాడుతూ మరి దగారి జేవియర్ ఫాదర్ గారి యొక్క ప్రార్థన సహాయంతో అనేక మేలులు పొందే విధంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. మన ఏలూరు మేత్రాసనలో ఎంఎఫ్ అనేటువంటి కాంగ్రిగేషన్లో గురువుగా అభిషిక్తులైనటువంటి సమయం నుంచి ఇప్పటి వరకు కూడా స్వస్థత ప్రార్థన చేస్తూ మన యొక్క ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వెళ్ళి అనేక మందికి సువార్తలు బోధిస్తూ స్వస్థతలు చేస్తూ ఈరోజు మన విచారణ గురువులు అడగగానే బొట్టు లక్ష్మణరావు గారి యొక్క కుటుంబం అడగగానే మన మధ్యకు వచ్చి ఈ ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ దగాని జేవియర్ ఫాదర్ గారిని మన మధ్యకు ఆహ్వానించుకుందాం. దయచేసి అందరూ కూడా చప్పట్లు కొట్టినట్టయితే ఫాదర్ గారు మన మధ్యకు వచ్చి ఈ ప్రార్థనా కార్యక్రమాన్ని నడిపిస్తారు. చాలా సంతోషం ఉంది, ఎందుకంటే దీక్షా పనులు ఎక్కువ మంది వచ్చారు. ఊళ్ళో చిన్న సంఘమే, ఎంతమంది వస్తారో అనుకుంటూ ఉన్నాను. కానీ ఊహించిన విధంగా నాకు ఎవరైతే కావాలో వాళ్ళందరూ వచ్చారు. ఎవరు కావాలి? దీక్షలో ఉన్న వాళ్ళు కావాలి. ఎందుకంటే దేవుడు నాకు ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఇచ్చాడు. ఏదో అలా నడిస్తే అలా కూర్చుంటే దేవుడు మాట్లాడు. చాలా రోజుల నుండి నేను దేవుని సన్నిధిలో పడుకుంటూ ప్రార్థన చేస్తూ రాత్రనక పగలనక మందిరంలోకి వెళ్ళి ఏ టయానికి మెలకు వస్తే ఆ టయానికి గుడిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు రేపు ఈ బుధవారం అనగా ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట ద్వారా నాతో మాట్లాడాడు. మీకు క్లారిటీ కోసం ఎలా మాట్లాడతాడు దేవుడు చెప్పండి? మీకున్న వాళ్ళు ఎవరితోనైనా యేసయ్య ఎప్పుడైనా మాట్లాడారా? అంటే చాలా మంది దైవ సేవకులు ప్రభు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్తారు కదా. మేము చెప్పేస్తాం, మీరు వింటారు, దేవుడు మాట్లాడాడంట అంటారు. ప్రభువు ఎలా మాట్లాడతారు చెప్పండి? ఎలా మాట్లాడతారు దేవుడు? ఏమైనా ఐడియా ఉందా? గుర్రెలు మేపుకుంటూ వెళుతున్నారు, గొర్రెలు మేపుతున్నారు. మోషే అర్థమైందండి? క్లాప్స్ కొట్టండి. ప్రియ సంగ
మోషే, మీరందరూ కూడా వినాలి, అందరూ కూడా కరెక్ట్ వినాలి. యేసు గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. యేసయ్య మన మధ్యలో ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. ఒక సాక్ష్యం ఈ మధ్య చాలా సాక్ష్యాలు, రోజు అనేక అద్భుతాలు దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఏమేమి అద్భుతాలు చేస్తారో అవన్నీ కూడా మీతో పంచుకుంటారు. కాబట్టి మీరు ఇప్పుడు ఏదో జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోయాం, ఏదో కోటంపల్లి గారు వెళ్ళొచ్చామని కాదు, మీరు దేవుడికి వచ్చి దేవుడు ఏం చేయబోతున్నారో మీరు ఈరోజు గమనిస్తూ ఉండాలి. ప్రభు ఎలా మాట్లాడతాడు? యథావిధిగా మోషే, బైబిల్లో మోషే అందరూ మీ అందరూ తెలుసు కదా, తెలుసన్నా? బైబిల్లో మోషే, ఎందుకంటే ఏదో ఊరు వెళ్తే అబ్రహాం తెలిసారా అని అడిగా. అది ఏమన్నారు? మా ఊర్లో అబ్రహాం లేదండి అన్నాడు. ఒరే ఈ ఊర్లో ఊరు కాదురా, బైబిల్లో అబ్రహాం ఉన్నాడండి అన్నాడు. ఏంట్రా నీకేం తెలియదండి, చదువుకోలేదండి అన్నాడు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసి అన్నాడు. మీ ఊర్లో ఏం జరుగుతుందో తెలుసండి అన్నాడు. మరి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలుసండి అన్నాడు. కానీ బైబిల్లో అబ్రహాం చదువుకోలేదండి అన్నాడు. కాబట్టి మోషే, బైబిల్లో మోషే ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎర్ర సముద్రాన్ని ఊర చేసిన వ్యక్తి మోషే. ఆకాశం నుండి అంటే ప్రార్థన చేసిన వెంటనే ఆకాశం నుండి దేవుడు మన్నాను పంపించాడు. ఇతను కర్ర తీసుకెళ్ళి కొండను కొట్టినప్పుడు కొండలో నుండి నీరు బయటకు వచ్చింది. ఆ వ్యక్తి మోషే. ఒకరోజు యథావిధిగా గొర్రెలను తోలుకుని వెళ్తున్నప్పుడు ఒక దృశ్యాన్ని చూశాడు ఆయన. మీ అందరూ తెలుసు అది ఏంటిది? ఆ పొదల్లో మంట వచ్చేస్తుంది. మీరందరూ కూడా ఎవరు కూడా నిద్రపోవద్దు, ఎందుకంటే మీరు ఉపవాసాలు ఉండి అలసిపోయి ఉంటారు కదా. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు గడిపి అలసిపోయి ఉంటారు. కానీ అలసిపోయినా ఇక్కడ మాత్రం మీరు నిద్రపోవద్దు. నిద్రపోయే గట్టి క్లాస్ కొట్టండి. ఒక్క దెబ్బకే సెట్ అయిపోయింది. కొన్ని ఊర్లు వెళ్తాం అయ్యే వరకు కొడతానే ఉంటారు. నిద్రపోయేది క్లాస్ కోటం అయ్యే వరకు కొడతానే ఉంటారు. అలాంటి పరిస్థితి అనమాట. ప్రైజ్లో చూడండి, మీరందరూ కూడా ఎవరన్నా నిద్రపోతే పక్కన పదిహేను ఉంటుంది చాలు, మీకు జీవితంలో వాళ్ళు నిద్రపోవాలి. గమనించండి. అయితే ఆ స్తంభానికి ఎవరు అందుకోకండి. మీతో ఎలా మాట్లాడుతున్నారో తెలుసుకోవాలన్నా. ఎందుకంటే ప్రతి మోషే కొండపైకి, నేను చెప్పేది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, కొండపైకి వెళ్ళి 40 రాత్రులు 40 పగల్లో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఈ 40 రోజులు ఏ కదా ఉపవాసం, ప్రార్థన, దాన ధర్మాల గురించి నేను చెప్పలేదు. కానీ ఇంకేమేమి చెప్తా? దాన ధర్మాలు, ఉపవాసం ప్రార్థన గురించి చెప్పగలుగుతుంది, దాన ధర్మాల గురించి చెప్పగలరు. ఉపవాసము ఉండి నువ్వు ప్రార్థన చేయాలంటే ఎప్పుడు నువ్వు చేస్తావని నేను చెప్తా. నువ్వు ప్రార్థన చేయగలగాలంటే ఇప్పుడు చేస్తావు, ఎప్పుడు ఉపవాసం ఉంటావు అనేది నేను చెప్తానైతే దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు, యేసయ్య మనతో ఎలా మాట్లాడతాడు. మోషే వెళుతున్నప్పుడు పొదల్లో నుండి పెద్ద మంట వస్తుంది. సహజంగా ఎక్కడైనా మంట వస్తుంది కదా, కానీ ఇది ఒక విచిత్రమైన మంట. ఏం మంట? పెద్ద మంట వస్తుంది, బొగ్గున మండిపోతుంది, కానీ చెట్టు మాత్రం పచ్చగా ఉంది. వినాలి, ఇది ఒక విచిత్రమైన మంట. ఆ మంట పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అగ్ని. వినాలి మీరందరూ కూడా. అగ్నితో మంట వస్తుంది. మోషే ఏంటి? చెట్టుకాంతలేదు మంట వస్తుంది, చెట్టుకాంతలేదు మంట వస్తుంది అన్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మోషే, నీ చెప్పులను అక్కడ వదిలిపెట్టి కదులు, ముందుకోరా, నేను ఇంకా నీతో మాట్లాడాలంటే. కనిపించిన దృశ్యం, మోషే వచ్చి నిలబడ్డాడు. అరే ఏంటలా మంట వస్తుంది, ఏంటలా మంట వస్తుంది, అయ్యో ఏంటలా మంట వస్తుంది అనుకుని లోపల దేవుని స్వరం అతనితో మాట్లాడుతుంది. నేను చెప్పేది వినాలి అంటే, నీతో నేను మాట్లాడాలి అంటే వినాలి. అందరూ నేను చెప్పేది నీవు వినాలి అంటే, నీతో నేను మాట్లాడాలి అంటే నువ్వేం వదిలిపెట్టేసి రావాలి? చెప్పులను వదిలిపెట్టేసి రావాలి. ఏంటిది? చెప్పులకు గుర్తు ఏంటిది?
చెప్పులకు గుర్తెట్టింది. అందరిలోన ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు, విశ్వాసంతో అందరిలోన ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు, నెక్స్ట్ నేను చెప్పేది వినాలి అంటే, నేను మాట్లాడేది నీకు వినపడాలంటే నువ్వేం చేయాలి? చెప్పులు వదిలిపెట్టేసి ముందుకు రా, అప్పుడు నీతో మాట్లాడతాను. దేవుడు చెప్పాడు, చెప్పులు అక్కడ వదిలిపెట్టేసి ముందుకు వచ్చినప్పుడు ప్రభు అతనితో మాట్లాడుతూ ప్రారంభించాడు. నేను చెప్పింది నువ్వు విన్నావు కాబట్టి ఏమన్నారు? చెప్పులు వదిలేసి రా, వస్తే నీతో నేను మాట్లాడతాను. వెంటనే మోషే దేవుని స్వరాన్ని ఫస్ట్ టైం ఆయన వింటున్నాడు. వెంటనే చెప్పులు వదిలేసి ముందుకు వచ్చేసాడు. దేవుని బిడ్డలారా, యేసు దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. వినాలి మీరందరూ కూడా. అయితే ఇప్పుడు నీతో నాతో దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఈ 45 రోజులు ప్రభు నీతో మాట్లాడాలంటే, దేవుడు నీ పట్ల కార్యం చేయాలంటే, యేసయ్య మన పట్ల కార్యం చేయాలంటే, దేవుడు మన పట్ల అద్భుతాలు చేయాలంటే నువ్వేమి విడిచిపెట్టాలో ఒక్కసారి మనం ఆలోచించాలి. నేను తాగను, నేను తిరగను, నేను కోడి పండలేదు, అలా చేయను. కానీ ఏదో దేవుడు నాతో చెప్తాడు, జేవియర్ ఫాదరు నువ్వు అక్కడ ఒక విషయాన్ని వదిలిపెట్టి నువ్వు ముందుకు వస్తే నీతో మాట్లాడతానని అంటున్నాడు. ఆ పిల్లలు ఎవరిని తిరగవద్దు, వినాలందరూ ఈరోజు మన పైకి వస్తుంది. అనేక మందిని యేసయ్య స్వస్థపరుస్తుంది. అనేక మంది జీవితంలో దేవుడు ఈరోజు కార్యం చేయబోతున్నాడు. నీకు తెలుసో తెలియకో నువ్వు దీక్ష చేసావు, నువ్వు తెలుసో తెలియక ఇక్కడికి వచ్చావు. కానీ ప్రతి ఒక్కరితో యేసయ్య ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకటి వదిలేసి మనం ముందుకు వస్తే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతారు. ఏమి విడిచిపెట్టాలి? మీరు ఏమి విడిచిపెట్టి ముందుకు వెళ్తే దేవుడు మనతో మాట్లాడతారు? ఏమి చెప్పులు కాదమ్మా, ఎవరంటే మా చెప్పులే సమస్యగా. పాదరక్షలతో వెళ్ళే వాళ్ళందరూ పాదరక్షణ ఏమంటారు? చెప్పులే. పాదయాత్రతో వెళ్ళే వాళ్ళందరితో మాట్లాడానుకో, ఢిల్లీకి వెళ్ళిపోతాం, అక్కడ వెలంగిని వెళ్ళిపోతాం. తర్వాత ఉపవాసాలు ఉన్న వాళ్ళందరితో దేవుడు మాట్లాడేందుకు దినాలు, రోజులు, నెలలు తినకుండా ఉండిపోతాం. తర్వాత ఇంకేంటిది మనం రోజు గుడికి వెళ్ళే వాళ్ళతో దేవుడు మాట్లాడేందుకు సమస్తం విడిచిపెట్ట. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని నేను చెప్తున్నా, నీ జీవితంలో, మన జీవితాలు ఈరోజు అమ్మా వినాలి. మన జీవితంలో నేను ఈరోజు ఒక వ్యక్తి గురించి చెప్పాను, నీకు చెప్తాను వినాలి. ఒక వ్యక్తి ప్రతిరోజు తన భార్యను తీసుకుని గుడికి వచ్చి ఆ భార్యని గుడి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు. భయంకరమైన తాగుబోతాడు. ఉదయం లేకపోతే సాయంత్రం తాగుతూనే ఉండేవాడు. ఒక రోజు 1000 రూపాయలు వచ్చింది మేస్త్రి పనికి వెళ్తే 1000 రూపాయలు 200 ఇంట్లో వచ్చాడు, 800 తాగేసేవాడు. ప్రతిరోజు గుడికి వాళ్ళ భార్యను తీసుకొచ్చి వదిలిపెట్టి ఎవరిని మీరు కొనండి అంటే నేను రాను, అక్కడండి మోసాలి, డబ్బులు ఇచ్చి సాక్ష్యాలు చెప్పారు, ఆ స్వస్థత లేదేమీ లేదు, అంత మోసమే. ఆ మోసం దగ్గర నేను రానని బయటే తన భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అని చెప్పిందయ్యా, మేము అన్నం వండుకుంటాం, మళ్ళీ తెల్లారి కానీ నైట్ కానీ అన్నాన్ని పారైతే. మీలో చాలామంది ఉన్నారా అంటోళ్ళు? డ్రింకింగ్కి ఎడిక్ట్ అయిపోయినారు, తాగుడికి ఎడిక్ట్ అయిపోయినారు, ఇంకా చాలా బలహీనతలకి ఎడిక్ట్ అయిపోయినారు. యేసయ్య మాట్లాడుతున్నాడు, విడిచిపెట్టి ముందుకు వస్తే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఏ బలహీనత అయితే మనం వెంటాడుతుందో, ఏ బలహీనత అయితే మన పైన ప్రభావం చూపిస్తుందో దాన్ని విడిచిపెట్టు. ఒక్క నిర్ణయం తీసుకున్న ఈరోజు
ఒక నిర్ణయం తీసుకుని దాన్ని విడిచిపెడితే ఖచ్చితంగా యేసయ్య నీతో మాట్లాడతాడు. నీ చెయ్యి పట్టుకుని దేవుడు నడిపిస్తాడు. అతను ఏం చేసేవాడు? రోజు దింపి వెళ్ళిపోతూ ఉండేవాడు అంట. నేను చాలాసార్లు చెప్పాను, మీ భర్తని మందిరాన్ని తీసుకురండి, ఈ ఒకసారి తీసుకురండి, ఈ తైలాభిషేకం కానీ తీసుకురండి, ఈ 30 రోజుల ఉపవాస ప్రార్థన కానీ తీసుకురండి అని చాలా చెప్తాను. అవి ఎన్నిసార్లు బ్రతులాడినా ఏ ఒక్కరోజు కూడా అతని దేవుని మందిరానికి రావాలి. సరే, ఒకరోజు లాస్ట్లో తన భార్యని 10 నిమిషాలు గుడి అయిపోద్దనగా, 20 నిమిషాలు చర్చి అయిపోద్దనగా తీసుకొచ్చి ఆవిడ అక్కడ దింపినప్పుడు వాళ్ళ ఆవిడంట, ఏమండి ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు గుడి అయిపోతుంది, నువ్వు నన్ను దింపి వెళ్ళిపోతావు, మళ్ళీ రావాలి కదా, కాబట్టి నువ్వు ఇష్టమైన కష్టమైన వచ్చి కుర్చీలో కూర్చో, 20 నిమిషాలు అక్కడ మళ్ళీ కలిసి వెళ్ళిపోదామని. కానీ అతను ఫోన్లో మళ్ళీ వస్తామనేసి మందిరంలోకి వచ్చాడు. నాతో నీవు మాట్లాడినచు నీ ప్రతికేద నాతో నీవు మాట్లాడినచు నీ ప్రతికేద ఫస్ట్ నుంచి చర్చికి వెళ్ళేవాడు గొప్ప, లేదా ఈ అబ్బాయి గొప్ప అనేది ఒకసారి మనం చూద్దాం. వచ్చి గుళ్ళోకి వచ్చి కూర్చున్న వెంటనే యేసుక్రీస్తు ప్రభు అతనితో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఎలాగో తెలుసా, అప్పుడే నేను ప్రసంగిస్తున్నాను, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఆ సమయంలో గుళ్ళో ఉన్నారని కూడా తెలియదు. అప్పుడు వాక్యం ద్వారా నేను మాట్లాడుతూ ఉంటే ఆ చివర కుర్చీలో కూర్చున్నట్టును ఏడవటం ప్రారంభించి, అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నేను పెద్ద తాగుబోతున్నయ్యా, అయ్యా నేను మోసగానయ్యా అని మనసులో రొమ్ము బాదుకుంటూ ఏడవటం ప్రారంభించి ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాడు. రేపు కాదు, ఈ రాత్రి నుండి నేను మళ్ళీ తాగుడు జోలికి వెళ్ళను, మళ్ళీ ఆ పాపంలోకి వెళ్ళనన్నాడు. సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మళ్ళీ తాగుడు జోలికి వెళ్ళలేదు. రోజు వచ్చి నాతో మాట్లాడుతున్నారు, అయ్యా నేను ఇలా వచ్చాను, ఇలా తాగుడుతుంది, మా కుటుంబంలో శాంతి సమాధానం ఉండే కాదు, భార్య భర్త రోజు గొడవ పడతాం, వండుకున్నాను పడైతే ఇక్కడ ఏదో గొప్ప సాక్ష్యాలు చెప్తుంటే కావాలని చెప్పిస్తున్నారు అనుకున్నాను. అయ్యా యేసు ప్రభు ఒక్కరోజు నాతో వాక్యం ద్వారా మాట్లాడాడు. ఆ రోజు వారికి మళ్ళీ తాగుడు జోలికి వెళ్ళలేదు. ఆ వ్యక్తి ఈరోజు చక్కగా పని చేసుకుంటున్నాడు, సంతోషంగా జీవిస్తున్నాడు, సంపాదించుకున్నాడు, బిడ్డలను చదివించుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన మార్పు ద్వారా ఆ కుటుంబం బలపడింది. దేవుడు వాక్యము ద్వారా, సేవకుడు ద్వారా అతనితో దేవుడు మాట్లాడాడు. ఆ రోజు వదిలేశాడు. ఒకవేళ తాగుడు నుంచి ఆయన విడిచి దేవుడు మాట్లాడినా తాగుడు వదిలిపెట్టలేదనుకో, ఇప్పుడు అతను ఏమైపోయాడు ఎవరికి కూడా, వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోయిందో ఎవరికి కూడా తెలియదు, ఆయన పరిస్థితి ఏమైపోయిందో ఎవరికి కూడా తెలియదు. ఆయన పరిస్థితి అంటే ఆయన ఏ స్థితిలో ఉండేవాడో ఎవరికి కూడా తెలియదు. తాగేసి కావులు చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. ఈ సంవత్సరం చాలా మంది నేను చూశాను, తాగి చనిపోయాడు, తాగి యాక్సిడెంట్, తాగి బండి నడుపుతో చనిపోయినాడు, బోలెడంత మంది ఉన్నారు. కాబట్టి మోషతో దేవుడు అంటున్నాడు, ఏమంటాడు అంటే, నువ్వు ఒకటి విడిచిపెట్టి, ఇది చెప్పులు విడిచిపెట్టి నువ్వు ముందుకు వచ్చిన
యెహోవా నీతో మాట్లాడతానంటున్నాడు. మీతో దేవుడు చెప్పేది ఏంటో తెలిసి ఈరోజు ఏ బలహీనత అయితే నిన్ను పట్టి పీడిస్తుందో, ఏ శోధన అయితే నిన్ను పట్టి పీడిస్తుందో, నేను జోక్గా చెప్పలేదండి, యేసు ప్రభు మనందరితో కూడా మాట్లాడు. ఏ సమస్య అయితే నిన్ను పట్టి పీడిస్తుందో, ఏ బలహీనత అయితే నిన్ను పట్టి పీడిస్తుందో అది వదిలిపెట్టి, యేసయ్యా నువ్వు చెప్పింది నేను వింటానయ్యా, అది విడిచిపెట్టి, యేసయ్యా ఈ రోజు నుంచి నువ్వు చెప్పింది నేను వింటానయ్యా, నువ్వేది చెప్పేది నేను వింటానయ్యా. ఏది చెప్పావు, తాగుడు మానేయమన్నావు మానేస్తాను, ఏదో పాపం మానేయమన్నా మానేస్తాను, ఇంకోటి ఏది మానేయమన్నది నేను మానేస్తానని ఒక నిర్ణయం నువ్వు తీసుకో. కొద్ది రోజుల తర్వాత నువ్వు ఏ స్థితిలో ఉంటావో గమనించుకో. ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు ప్రభా. చెప్పండి కొంచెం బలంగా. ఆమేన్. గట్టిగా.
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధన ఆరాధన యేసయ్యా